ఆప్కి అదాలత్లో బీజేపీ లీడర్ నిషికాంత్ దూబే గారి మీద ఆరోపణ. ఈవిడ ఆడ లీడర్స్ ని అవమానిస్తూ ఉంటారు. నిషికాంత్ దూబే గారు పార్లమెంట్లో చాలా మంది ఆడవాళ్లు ఉంటారు, అంటే మీ కొలీగ్స్. అందులో ఒకరు కాంగ్రెస్లోని చాలా ముఖ్యమైన నాయకురాలు మహువా మొయిత్రా. ఆవిడ్ని మీరు వ్యభిచారుల వీధికే రాణి అని అన్నారు. ఇంకా చూసారంటే ఈ దేశంలో ఇప్పుడు ఇంకా ఏం సమస్య అంటే ప్రజలు ఇప్పుడు హిందీలో సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. మాట్లాడడం చదవడం రావడం లేదు. మీ దగ్గర ట్విట్టర్ ఉంటే మీరేమో హిందీలో ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళు అన్నమాట. హిందీలో మీరు నాకంటే పెద్ద జీనియస్. నేను పూర్తిగా పూర్తిగా చదవండి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మర్యాద ఇవ్వని ఆడది, మానసిక స్థితి సరిగ్గా లేని ఒక ఆడది, బెంగాల్ నుంచి వచ్చిన ఒక ఆడ ఎంపీ, ఇంకా జార్ఖండ్ నుంచి వచ్చిన ఒక మంచి మానసిక స్థితిలో ఉన్న ఎమ్మెల్యే. వీళ్ల గురించి దయచేసి ఎవరూ కూడా చెడు కమెంట్స్ పెట్టకండి, అవమానించకండి అని వేడుకుంటున్నాను. మన సమాజ చరిత్రలో వ్యభిచార నగరానికి కూడా మర్యాద ఇవ్వబడింది. విషయం ఏమిటంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో నన్ను పిట్బుల్ అని తిడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది కొన్ని మాటలతో తిడుతున్నారు. అందువల్ల మా పార్టీ వాళ్లే నన్ను నోటికొచ్చినట్టుగా తిడుతున్నారు. ఒకటి వాళ్ళు, లేదంటే మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు. ఆయన జార్ఖండ్కి మంత్రి. ఇలా ఉన్నప్పుడు అందరి మీద సరైన నడవడిక ఉండాలి. నేను మంత్రి, మీరు ఎమ్మెల్యే. వయసులో నేను పెద్దవాణ్ణి. వాళ్ళు తిట్టడం మొదలుపెట్టినప్పుడు నాకు అలా అనిపించింది. ఇది చాలా తప్పు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీలకు మర్యాద ఇవ్వాలి. ఆడవాళ్ళు మనకు తల్లిగా, చెల్లిగా, భారీగా ఉంటున్నారు. అందువల్లే ఆ ట్వీట్ని నేను కావాలనే రాశాను. కానీ నా చోట్లో వీళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలు. కానీ మన చరిత్రలో చూశారు అంటే, చెప్పాలంటే వాళ్ళు తప్పుడు పనిచేసేవాళ్ళైనా, వ్యభిచారి అయినా, అంటే ఆ కాలంలో వాళ్ళకు కూడా మనం గౌరవం ఇచ్చేవాళ్ళం. వాళ్ళకు కూడా మనం విలువ ఇచ్చాం. నేను ఆ అర్థంతోనే రాశాను. మీరు సమాధానం చాలా తెలివిగా చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు తప్పట్టని విధంగా. అందరికీ నిజం తెలుసు, అలాగే నేను ఒప్పుకుంటున్నాను. ఆవిడ కూడా చాలా తప్పు మాట్లాడారు. మీ ఆవిడ గురించి, మీ గురించి మాట్లాడారు. మీరు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారని కూడా చెప్పారు. అందుకనే మీరు అంత ఆవేశపడ్డారా? నాకు పెళ్ళయి 25 అయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. చెప్పాలంటే హేమంత్ సోరే నా మీద 52 కేసులు పెట్టారు. నా 87-88 తల్లి మీద కూడా కేసు పెట్టారు. నా వైఫ్ పేరు మీద కూడా కేసు పెట్టారు. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అంటే నా 17-18 పిల్లల మీద కూడా వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఈ విషయాలన్నిటికీ మించి మీరు నన్ను ప్రశ్న అడిగితే, వాళ్ళకి ఎంతమంది సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్పను. నాకది గర్వంగా ఉంది. నేను ఇంతవరకు రాజకీయాల్లో ఒక్క రోజు కూడా, పాలిటిక్స్కి నేను మాత్రమే వచ్చాను. నా మీద ఏ నేరమైనా మోపండి. నేను ఇంతవరకు ఎవరి తల్లినైనా, చెల్లినైనా, భార్యనైనా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టిందే లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇలా ప్రశ్నలు అడిగితే, మనమంతా కూడా అద్దాల ఇంటిలోనే ఉంటున్నాం. అందువల్ల మీ మీద రాళ్లు రువినప్పుడు మీరు తయారుగా ఉండాలి కదా. నేను గంగా తీరంలో పెరిగిన వాణ్ణి. ఆ గంగా తీరమే నాకింత ధైర్యాన్ని ఇచ్చింది. అందువల్ల నేను పోరాడతాను. ఒకటి నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి అని. అంటే ఎమ్మెల్యే, జార్ఖండ్ ఎమ్మెల్యే దీపిక ఏమన్నారంటే, దీనికన్నా బెటర్ మీరు మమ్మల్ని వ్యభిచారిని చెప్పుండొచ్చు కదా. అదేమిటంటే వాళ్ళ పెంచే పద్ధతి అది. నా విధానం ఎలా ఉంటుందంటే, నేను మీకు ఒక పాఠం నేర్పించాను. నేను మిమ్మల్ని మర్యాదగా చూస్తున్నాను. మీరు కూడా మర్యాదగా ఉండే మాటలే మాట్లాడండి. అప్పుడు నేను కూడా మర్యాదగల మాటలే మాట్లాడతాను. ఆవిడ ఏమన్నారంటే, నిషికాంత్ దూబే గారికి కోపం రావడానికి కారణం ఆయన ఎంబీఏ డిగ్రీ నకిలీని చెప్పినందువల్లే కోపం వచ్చింది. మీరే అర్థం చేసుకోండి. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా వేయబడింది. సరే, మీరు మొదటిసారిగా అడిగారు. నేను కూడా వివరంగా చెప్పడానికి ఒక అవకాశం దక్కింది. ఈ విషయం గురించి జార్ఖండ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ వేశారు. విచారణ కూడా జరిగింది. ఛార్జ్ షీట్ కూడా సమర్పించబడింది. హైకోర్టులో ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు 2 కూడా పెట్టారు. వీళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. నా మీద ఉండే కేసుల కోసం జార్ఖండ్లో ఉండే లాయర్లు దాదాపు 60-70 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇవన్నీ చూసి సరిగ్గానే ఉన్నాయని చెప్పేశారు. నేను 2019లో కూడా నా ప్రమాణ స్వీకారాన్ని దాఖలు చేశాను. 2014లో కూడా చేశాను. కానీ వాటన్నిటికీ మించి ప్రతిపక్షం వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్తే నేను మాత్రం ఏం చేయగలను? సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం లేదు.
మీరు టాపిక్ని తలకిందులుగా మార్చడంలో దిట్ట అనడంలో అనుమానమే లేదండి. ఈ ఆరోపణల్ని ఆధారంగా తీసుకుని మహువా మొత్రా ఏమన్నారంటే ఈయన్ని పార్లమెంట్ నుంచే ఎక్స్పెల్ చేయాలన్నారు. కానీ మీరు మహువా మొత్రా గారిని పార్లమెంట్ నుంచి ఎక్స్పెల్ చేశారు. అంటే నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఎవరైతే నాతో గొడవకు వస్తారో తప్పుడు పద్ధతిలో నేరారోపణలతో కింద స్థాయిలో దాడి చేస్తే నేనేమో గంగా తీరాన్ని పెరిగిన వాడిని, ఒకటి వాడు ప్రాణాలతో ఉండాలి, లేదంటే నేను ప్రాణాలతో ఉండాలి. ఇదే నా జీవితానికి ముఖ్య లక్ష్యం. అందుకే మీరు ఆవిడ మీద ఆరోపణ వేశారు. డబ్బులు తీసుకుని గిఫ్ట్లు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు నేను లేపారు అని. నేరం ఆరోపించలేదు, ప్రూవ్ చేశాను. పార్లమెంట్ నుంచి వాళ్ళని తొలగించారు. సుప్రీంకోర్టు చెప్పింది, లోక్పాల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే 7 ఏళ్లు వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 6 ఏళ్ల వరకు పోటీ చేయకూడదు. 15 ఏళ్లు వాళ్ళ జీవితమే వేస్ట్ అయిపోతుంది. అయితే మిమ్మల్ని ఎదుర్కోవడం ప్రమాదమే అన్నమాట. కానీ ఈ విషయం నిజమంటారా? మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఒక లాయర్ ద్వారా వచ్చింది. ఆ లాయర్ ఆవిడతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆ లాయర్ ఆవిడని మోసం చేసి ఆ పేపర్స్ మీకు ఇచ్చారట. ఎవరు ఎవరిని మోసం చేశారు అనేది లాయర్ చెప్పవలసిన విషయం. కానీ నేను కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద అసలు ఆసక్తి చూపించను. కానీ నాకు కొన్ని ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. నేను నా సొంత సమాచారాన్ని బట్టి నాకు నా రీసెర్చ్ మీద చాలా నమ్మకం ఉంది. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నన్ను నేనే ముందు ప్రశ్నలు అడుక్కుంటూ ఉంటాను. వాటిని మించి ప్రభుత్వం దగ్గర ఈమెయిల్ సమాచారం కూడా ఉంది. ఈమెయిల్ పాలసీని ఆధారంగా చేసుకుని ఆ అకౌంట్ని ముయ్యడం తెరవడం నా మీద ఆధారపడి ఉంది. దర్శన్ హీరానందన్ అని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అంటే హీరానందనే బిల్డర్స్, ఆయనకి మహువా మొయిత్రాకి సంబంధం ఉంది. వాళ్ళు వాళ్ళ పాస్వర్డ్, ఈమెయిల్, ఇంకా క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు, ఏమి అడగాలి ఏమి అడగకూడదు అనే విషయాలు కూడా ఉన్నాయి. దర్శన్ హీరానందని వాళ్ళ శత్రువులు కూడా అడగకూడని ప్రశ్నల్ని అవన్నీ కూడా మహువా మొయిత్రా గారు అడుగుతారు. దానికి బదులుగా ఆవిడకు గిఫ్ట్ రావచ్చు, అంటే విదేశాలకు వెళ్ళడానికి. అదంతా కూడా నిరూపించబడింది. అప్పుడే దర్శన్ హీరానంద్ గురించి నేను తెలుసుకున్నాను. ఆ తరువాత దర్శన్ హీరానందాజీకి నేను ఒక మెసేజ్ పెట్టాను, మీ మీద ఆరోపణ వచ్చింది, దానికి మీ సమాధానం ఏంటని. దానికి ఆయన ఏమీ తెలీదు అని చెప్పేశారు. ఆ తరువాత మహువా మొయిత్రా ఏం చెప్పారు అంటే, నిషికాంత్ దుబేని నేను చూసుకుంటాను అన్నారు. నేను స్నేహపూర్వకంగా ఆ విషయం వాళ్ళతో చెప్పాలి అనుకున్నా. ఆ తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మహువా మొయిత్రాకి వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత జరిగే ప్రతి విషయాన్ని మహువా మొయిత్రాకు చెప్పేశారు. ఆ తర్వాత నేను ఎథిక్స్ కమిటీ దగ్గరికి వెళ్ళా. ఆ తర్వాత ఆ చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. ఆవిడ మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కూడా ఆవిడ మెంబర్షిప్ తిరిగి దక్కుతుందని నమ్మకం లేదు కదా. నేనేం విన్నానంటే ఆవిడ మిమ్మల్ని క్షమాపణ కోరడానికి కూడా వెనకాడలేదని విన్నాను. 2024లో ఆవిడ ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. సో పార్టీలను మించి మిత్రులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు 4-5 మాట్లాడారు. చెప్పాలంటే ఈ మధ్య కూడా నేను వాళ్ళతో కలిసి ఒక పెళ్లిలో మాట్లాడాను. కానీ ఈ విషయం గురించి నేను సీనియర్ లీడర్స్తో కూడా మాట్లాడాను. ఈ పోరాటం పార్టీలోని గొడవ. దీన్ని పార్లమెంటే నిర్ణయించాలి. పార్లమెంట్లో ఉండే తీర్మానం గురించి పార్టీ నాయకుడు మాత్రమే డిసైడ్ చెయ్యాలి. ఒక సీనియర్ లీడర్ ఏమన్నారంటే వాళ్ళని కలిసి మాట్లాడడం తప్పేం లేదు అని అన్నారు. కానీ మన ఇమేజ్ గురించి 2 విషయాలు మాత్రం రూఢి అయ్యాయి. అంటే మాట్లాడకుండానే పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయ్యారు. రెండోదేమిటంటే ఒక ఇమేజ్ ఉంది. ఒకసారి పోరాటం మొదలుపెట్టామంటే ఏం చేసినా, ఎంత ఒత్తిడి చేసినా కూడా దాన్ని మార్చడమే కుదరదు. నా పోరాటం జరుగుతుంది. సో నాకు అవసరమైన జవాబు దక్కింది. అందువల్ల ఆ విషయాన్ని నేను అలాగే వదిలేశానన్నమాట. ప్రజల నుంచి ఎవరైనా అడగచ్చు. మీరు ఆడవాళ్ళని కమెంట్ చేస్తున్నారు. మీరు ఇంటికెళ్తే మీ ఆవిడ తిడతారా లేదా అది చెప్పండి సార్. లేదు, ఇంతవరకు నేను పార్లమెంట్లో ఆడవాళ్ళ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ రిజర్వేషన్ గురించి మాట్లాడమని చెప్పి పార్టీయే నాకు చెప్పింది. నేను ఆడవాళ్ళ గురించి కామెంట్ చేయను. చిన్న ఉదాహరణ కూడా లేదు, నేనే మీకు చెబుతాను. అంటే పార్లమెంటులో నేను బహిరంగంగా ఈ విషయం చెప్తున్నా. ఎంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహిళలు ఉన్నారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు బీజేపీ అయినా సరే, డిఎంకే అయినా సరే, ఎంసీపీ అయినా, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, వాళ్ళంతా కూడా నా మిత్రులే. వాళ్ళంతా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లే. అందువల్ల మా ఆవిడ నన్ను తిడితే తిట్టొచ్చు, నీకు ఎంతమంది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారా అని.
మీరు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడలేదని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ నుంచి ఒక ఆవిడొచ్చారు, సుప్రియా శ్రీనిత్. ఆవిడ ఏం ట్వీట్ చేశారంటే, నిషికాంత్ దూబే ఒక మూర్ఖుడు, వికలాంగుడు, ఒక ఆడ ఎంపీ మౌవా మోత్రీని, అలాగే ఒక ఆడ ఎమ్మెల్యేని వ్యభిచార వీధి రాణి అని అంటున్నారు. అందుకు నా జవాబు ఏమిటంటే, సుప్రియ గారి మీద నేను మళ్ళీ ఏ అభిప్రాయం చెప్పలేదు, ఎందుకంటే లేడీస్ నేను కామెంట్ చేయను. రీసెంట్గా మీ యానివర్సరీ వీడియో వైరల్ అయింది. అందులో పెద్ద పెద్ద హోటల్స్, గ్రాండ్ సెలబ్రేషన్స్, ఇంకా చాలా కోట్లు ఖర్చు పెట్టినట్టు అనిపించింది. అది నిజమా సార్? నేను పేదవాడిని ఎప్పుడు చెప్పాను కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు పెడుతున్నా అంటే? ఇప్పుడు వాళ్ళు చెప్పిన వీడియో వైరల్ అయిన తర్వాత, ఆ తర్వాత ఒక ఆరోపణ చెప్పబడింది. భద్రత మొత్తం గుల్మార్గ్లో, పెహల్గాంలో మీకోసం అమర్చబడింది, వచ్చిన విఐపీస్ కోసం అమర్చబడింది. అందుకే పెహల్గాంలో సరైన భద్రత లేదని చెప్తున్నారు, అవునా? కాశ్మీర్ యొక్క భూ వివరాలు ఇంకా వాతావరణం గురించి తెలియకపోతే నేనేం చేయగలను? పహల్గామ్కి గుల్మార్గ్కి మధ్యలో 3 గంటల దూరం ఉంది. ఒకవేళ గుల్మార్గ్ నుంచి పహల్గాం వెళ్ళినా అక్కడి నుంచి 3 గంటల సేపు పడుతుంది. అలాంటప్పుడు 3 గంటల దూరంలో ఉండే ప్రదేశంలో 7 రోజులకు ముందు ఇది జరిగింది. 14-15లో పహల్గాంలో ఆ సంఘటన 22లో జరిగింది. అంటే 7 రోజులకు ముందుగానే సెక్యూరిటీ అంతా నా దగ్గరే పెట్టుకుంటే నేను 15వ తేదీన బయలుదేరిపోయాను కదా. దీని గురించి ప్రజలకు తెలీదు. సెక్యూరిటీ గురించి చెప్పాలంటే, నేను నక్సలైట్ భూభాగం నుంచి ఎన్నుకున్న ఎంపీని. 2009 నుంచి నాకు Y+ సెక్యూరిటీ ఉంది. కానీ ఇంతవరకు నా బండి, అంటే మీ స్టూడియోకి వచ్చినప్పుడు కూడా నేనే బండి తోలుకుంటూ వచ్చాను. చెప్పాలంటే నా బాడీగార్డ్స్ని ఇక్కడికి తీసుకురాలేదు. పోలీసులు నాకు రక్షణ కల్పిస్తే కల్పించవచ్చు, లేదంటే వదిలేయొచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని పార్టీలకు చెందిన ఎంతోమంది ఎంపీలు. అక్కడికి వచ్చిన వాళ్లలో ఎవరైనా కూడా సాధారణ బిజినెస్ మ్యాన్లో లేక పోలీస్ అధికారులో కాదు. అందరూ కూడా నాకు తెలిసిన మిత్రులు. అందరూ ఎంపీలే. వాళ్లలో కొంతమందికి Z సెక్యూరిటీ ఉంది, Z+ సెక్యూరిటీ ఉంది, ఒకరికి Y ఉంది, ఇంకొకరికి Y+ ఉంది. అది వారి సెక్యూరిటీ. అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పైనది. మేం సెక్యూరిటీ అడిగామా? నేను సెక్యూరిటీ అడగనే లేదు. నాకది అవసరమే లేదు. ఉండదా? ఎందుకని భయపడాలి? నన్ను చూసి మిగతా వాళ్ళే భయపడాలి తెలుసా?